హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా ఒక బౌల్లో కట్ చేసుకున్న ఒక ఆనియన్, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఉల్లిపాయలోని రసం అంతా బయటకు వచ్చేంత వరకు బాగా నలుపుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి పచ్చి పులుసు. ఉల్లిలోని రసం అంతా బయటికి రావాలండి, అంత బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగానే చింతపండు నానపెట్టుకొని 1 కప్పు చింతపండు రసం తీసి పెట్టుకోండి. అది 1 కప్పు నేను యాడ్ చేస్తున్నాను. 1 కప్పు చింతపండు రసానికి 1 కప్పు వాటర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది మనకి పులుపు. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలి. తాలింపుల్లో ఇంగువ పొడి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. వేయకపోయినా పర్వాలేదు, ఆప్షనల్. క్రష్ చేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వెల్లుల్లి ఫ్రై చేసుకోండి. కలర్ కోసం ఇందులోకి లిటిల్ బిట్ పసుపు వేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఏదైనా తాలింపుతోటి, ఫ్రై ఐటెం తోటి సైడ్గా ఈ పచ్చి పులుసు పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఈ తాలింపుని రసంలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి, సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు కరెక్ట్గా సరిపోయింది నాకు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకుని తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు రెడీ. మీకు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్.